హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మన అమరావతి క్యాపిటల్ ఛానల్ ద్వారా మన అమరావతిలో ఏం పనులు జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొచ్చే ఛానల్ మన అమరావతి ఛానల్ అండి. చూస్తున్నారు కదా, ముందు వైపు వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అన్నమాట. మొత్తం చూడొచ్చు, ఇవి 13 అంతస్తులు అయితే ఉన్నాయండి ఒక్కొక్క టవర్ వచ్చేసి. అలాగే మనం లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మన ఛానల్లో వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట. అంటే ఒక 2 months బ్యాక్ అయితే. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ 2 months తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్దండి మార్పు ఎంత జరిగింది ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, ఇక్కడ పెయింటింగ్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి. చూడొచ్చు, ఆ చివరి బిల్డింగ్ ఇంకా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ముందర ఉన్న బిల్డింగ్స్ వచ్చేసి ఈ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ జరగడాన్ని అయితే మీరు చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ మన కనుచూపు మేరలో కనిపిస్తున్న ఈ భవనాలన్నీ పెయింటింగ్స్తో సహా పూర్తయిపోయి ఇంటీరియర్గా వర్క్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ పెయింటింగ్ కూడా చూడొచ్చు, పెయింటింగ్ వేసే వాళ్ళని కూడా మీరు గమనించవచ్చు. పెయింటింగ్స్ కూడా వేస్తున్నారనమాట. ఇలాగే సిడాక్సిస్ రోడ్లో ఈ పైప్స్ సంబంధించిన కృష్ణా వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూడొచ్చు, ఇవన్నీ మనం ఇంతకుముందు చూసినప్పుడు రోడ్డు పైకి అయితే ఉండేవి అనమాట. పైప్స్ దగ్గర దగ్గర 7 అడుగుల హైట్ ఉన్నాయి. 1 అంగుళంన్నర వరకు మందం అయితే ఉన్నాయండి ఈ పైప్స్. మందం అయితే అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి. నేను ఇది మొత్తం సిడాక్సిస్ రోడ్లో ఉండి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఏపీసీఆర్డీఏ భవనంకి బ్యాక్ సైడ్ నుంచి ఇందాక చూసాం, ఇప్పుడు ఇటు నుంచి చూపిస్తున్నాను మీకు. అలాగే ముందు వైపు పైప్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, కృష్ణా వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి. ఈ సిడాక్సిస్ రోడ్డు పేజ్ 1 దగ్గర ఎక్కడైతే ఈ పైప్స్ లోపల భూగర్భంలో పెట్టిన పైప్స్ని తీసి వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది డ్యామేజ్ అయిందా లేదా అని మళ్ళీ చెక్ చేసి, కొన్నిటికైతే డ్యామేజ్ అవ్వలేదు, కొన్నిటికి డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి కొంచెం ముందు వైపుకి వెళ్ళి చూపిస్తా. మనమైతే ఇప్పుడు రాయపూడి దాకా అయితే వచ్చామన్నమాట. చూడొచ్చు, ఇటు నుంచి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి ఎమ్మెల్సీ టవర్స్, అలాగే ఏపీసీఆర్డీఏ భవనం. దాని బ్యాక్ సైడే ఈ పనులు అనేవి జరుగుతున్నాయి ఈ పైప్స్కి సంబంధించి. చూడొచ్చు, ఈ క్రేన్ ద్వారా మళ్ళా ఈ గుంటల్ని తవ్వి దానిలో దింపడం అయితే జరుగుతుందండి. ఒకసారి ఆ లేయర్ కూడా మీకు చూపిస్తాను, ఎలా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటి అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ బ్లాక్ కలర్, ఆ లేయర్ అన్నమాట. అలాగే నేను ఇవి వచ్చేసి ఏఎస్ టవర్స్ అండి. ఏఎస్ టవర్స్ వీటికి కూడా చాలా సూపర్గా కనిపిస్తాయండి. ఎప్పుడు చూసినా కానీ ఈ టవర్స్ చాలా బాగుంటాయి, లోపల కూడా చాలా బాగుంటాయండి అవి. ఇక్కడ చూడొచ్చండి, దుమ్ము అయితే విపరీతమైన దుమ్ము అండి. లారీలు ఈ ట్రక్స్ తిరగడం వల్ల, ఈ బైక్స్ మీద ట్రావెల్ చేయడం వల్ల విపరీతమైన దుమ్ము అయితే కళ్ళల్లో తల మీద మొత్తం పడిపోతుంది అనమాట. చూడొచ్చు, ఇక్కడ మీరంతా క్లియర్గా గమనించవచ్చండి ఎంత మార్పు ఉంది ఏంటి అనేది ఏఎస్ టవర్స్ దగ్గర. అలాగే నేను మీకు ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి ఆ భవనాల దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తా అండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ నుంచి చూడొచ్చండి, మొత్తం మనం కనుచూపు మేరలో చూస్తున్నంత వరకు G+1తో కనిపిస్తున్నాయండి. మొత్తం మనకి ఒక స్క్వేర్ లాగా కనిపించడం అయితే మీరు గమనించవచ్చు. మొత్తం G+1తో కనిపిస్తున్నాయండి. మొత్తం మనకి సెకండ్ ఫ్లోర్ కూడా పోసేయడం అనేది మీరు చూడొచ్చు. పైన స్లాబులు పోసేసారనమాట మొత్తం భవనాలకి. ఇంకా ఈ ఇంటీరియర్గా వర్క్స్, ఈ ఫినిషింగ్ వర్క్స్ అయితే జరగాలన్నమాట ఇంకా కొంచెం. ఏఎస్ టవర్స్ వెనకపాలే ఉంటాయండి ఇవి, ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన భవనాలు. ఇవి మొత్తం వాటికి సపరేట్గా ప్రహరీలు నిర్మించడం, ఇలాగా మధ్య మధ్యలో మనకి
హౌసెస్ పక్కన రూట్స్ని అయితే క్లియర్ చేయడం మొత్తం జరిగిందనమాట. చూస్తున్నారు కదండి ఎంత రద్దీగా ఉందో ఈ వాహనాలతో. ఈ టిప్పర్లు ఇవే ఎక్కువ అండి, ఎందుకంటే ఈ పనుల నిమిత్తం తిరిగే ఈ టిప్పర్లు ఇవి మొత్తం చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చండి మీరు, మొత్తం క్లియర్గా మనం చూసేంత వరకు కూడా G+1తోనే కనిపిస్తున్నాయి చివరి వరకు కూడా. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్లో అయితే పెట్టడం అయితే జరిగిద్దండి. మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చండి ఈ సైడ్ భవనాలకి ముందు ప్రహరీ అనమాట, మొత్తం లైన్ భవనాల చుట్టూ ప్రహరీ ఉండిద్దండి. అలాగే దీనిలో ఒక భవనం కూడా రెడీ అయింది కదండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి KMV వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ భవనాలకు సంబంధించిన వర్క్స్. ఇవన్నీ వచ్చేసి 115 భవనాలండి. 115 భవనాలకి 115 భవనాలు కూడా మనకి G+1తోనే కనిపిస్తున్నాయి. అంటే మనకి లోపలికి వెళ్ళనీయలేదు కాబట్టి లోపల ఉంటే ఉండొచ్చండి కొన్ని భవనాలు ఇంకా కన్స్ట్రక్షన్, ఇంకా పునాదుల స్థాయిలో. చూడొచ్చండి మొత్తం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక నెలలో చాలా మార్పు అయితే గమనించవచ్చండి మీరు. ఈ ఒక నెలలో ఈ వర్కర్స్ గృహాలు ఎక్కువగా కట్టడం కానీ, ఈ పనులు జరిగే వేగం కానీ చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ గవర్నమెంట్ సిటీ సరౌండింగ్స్లో మొత్తం వర్క్స్ అయితే బీభత్సమైన స్పీడ్లో జరుగుతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డిజైన్కి సంబంధించి ఈ ప్లాస్టింగ్లు ఇవి చేస్తున్నారు. మొత్తం భవనాల ఆకృతి వచ్చేసి ఈ మోడల్లోనే ఉందండి. ఇప్పుడు మనం ముందు వైపు చూస్తున్నాం కదండి, ఈ మోడల్లోనే సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయన్నమాట. మనకి లోపల కూడా ఇంకో భవనం రెడీ అయిందండి, అది కూడా సేమ్ అలానే ఉంది. ఈ ఐరన్ ఫెన్సింగ్ ఇవన్నీ చాలా బాగుందండి, భవనం ఆకృతి చాలా బాగుంది చూడటానికి. ఇదే అండి ఇటువైపు, ఇక్కడ నుంచి మనకి ఈ భవనాలకి లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్న వైపు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐకానిక్ టవర్స్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదండి మొత్తం ఇక్కడైతే ప్లాస్టరింగ్ కూడా అయిపోయి ఇంకా ఈ పెయింటింగ్ స్థితికి అయితే కనిపిస్తున్నాయి భవనాలు. ఇంకా ఇంటీరియర్ వర్క్స్ జరగడం ఒకటే బాకీ అండి. ఇదండి మన వీడియో. మన అమరావతి క్యాపిటల్ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చింది అనమాట.